అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రైతులకు నిధులు అనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది, ముందుగా ఏ జిల్లాలకు జమ చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అయితే చేయండి. దీని ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా మనకి అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! అది ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద ఈ పథకం అయితే తీసుకొచ్చారనమాట. అక్కడ మనకి కేవలం రూ. 13,500 మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క 13,500ని కాస్త రూ. 20,000 వరకు కూడా పెంచి ఈ యొక్క రైతు భరోసాని కాస్త అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో భాగంగానే మనకి ఈ యొక్క రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున, రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. అయితే మీ అందరికీ గతంలో కూడా చెప్పినట్లుగానే రూ. 6,000 కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మనకి 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. దీనికి సంబంధించి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.